Hi, this is Dr. JMR Chemistry. ఈరోజు మీకు స్కెలిటన్ ఈక్వేషన్ ఏదైతే మనకి ఇక్కడ సల్ఫైట్ అయాన్ రియాక్ట్ విత్ పర్మాంగనీట్ అయాన్ టు ఫార్మ్ మ్యాంగనస్ యాజ్ వెల్ యాజ్ సల్ఫేట్ అయాన్ ఏదైతే కన్వర్ట్ అయిందో ఈ రియాక్షన్ని అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తాం. సో ముందుగా మనము ఇక్కడ ఎంఎన్ మ్యాంగనస్ ఏదైతే ఉందో పర్మాంగనేట్ నుండి మ్యాంగనస్కి కన్వర్ట్ అయింది. అంటే ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎంఎన్ది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తావు అంటే ఇండైరెక్ట్లీ MnO4-1 దెన్ ఇక్కడ మ్యాంగనస్ 1 ఉంది కాబట్టి 1 into X ప్లస్ 4 into -2. ఇక్కడ పైన ఆక్సిజన్ది -2, ఇక్కడ పైన 1 ఉంది కాబట్టి = -1 వేయాలి. X -8 -1, X మనకేమొచ్చింది +7. అంటే మ్యాంగనస్ది మనకు Mn ఏదైతే ఆక్సిడేషన్ స్టేట్ ఏంటది +7. సో ఇక్కడ +7 నుండి మనకు +2 కన్వర్ట్ అయింది. అంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిడక్షన్ అని అంటారు. ఏమంటారు? రిడక్షన్ అంటారు. తర్వాత ఇక్కడ సల్ఫర్, మనకు సల్ఫర్ ఎలా చేంజ్ అయింది? SO3 సల్ఫైట్ నుండి మనకి ఇక్కడ సల్ఫేట్గా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ సల్ఫైట్లో వాట్ ఈస్ దట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేస్తాం సల్ఫర్ది. 1 into X ఎందుకోసం అంటే సల్ఫర్ది ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 into X ప్లస్ 3 into -2 ఆక్సిజన్ది తెలుసు కదా, ఆల్వేస్ దట్ ఈస్ -2 =-2 ఎందుకోసం అంటే పైన ఛార్జ్ ఈక్వల్ తర్వాత రాయాల్సి ఉంటుంది. X -6 =-2, దెన్ హియర్ X +4 వస్తుంది. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ది మనం ఏంటది +4. దెన్ వాట్ అబౌట్ సల్ఫేట్? SO4 2- సల్ఫర్ది ఫైండ్ అవుట్ చేయాలంటే అది X పెట్టుకోండి. దెన్ 4 into -2 =-2, then X -8 =-2, then finally X +6. X +6 అంటే ఇక్కడ సల్ఫైట్ SO3 2- దట్ ఈస్ +4 నుండి ఏమైంది +6 కన్వర్ట్ అయింది. అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేషన్ అంటారు. ఏమంటారు? ఆక్సిడేషన్. అంటే ఈ విధంగా మనకేమైంది ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేసాం. దాని తర్వాత ఏది ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు హాఫ్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే దీన్ని ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ అనుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ యాజ్ వెల్ యాజ్ రెడాక్స్ హాఫ్ రియాక్షన్, రెండు హాఫ్ రియాక్షన్స్ ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు రైట్ ఏంటది ఆక్సిడేషన్ రియాక్షన్ నేను రాస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేనేం రాస్తాను? ఆక్సిడేషన్ అని రాస్తాను. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటే ఈ రియాక్షన్ మనం బ్యాలెన్స్ చేయబోతున్నాం. ఆక్సిడేషన్ ఇంకోటి ఏంటి? రిడక్షన్. సో మీకు తెలుసు ఏ రియాక్షన్ విచ్ అండర్గోస్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ని ఏమంటారు? రెడాక్స్ రియాక్షన్ అంటారు. ఓకే, సో మనకు ఫస్ట్ రియాక్షన్ ఏం జరిగింది? దీంట్లో SO3 2- ఎలా కన్వర్ట్ అయింది? కన్వర్టెడ్ ఇంటూ
SO4 2- గా కన్వర్ట్ అయింది. దీన్నే మనము ఆక్సిడేషన్ అంటారు. దాని తర్వాత రిడక్షన్. దీంట్లో MnO4 మైనస్ ఎలా కన్వర్ట్ అయింది? Mn2+గా కన్వర్ట్ అయింది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఎలిమెంట్ని మనకు బ్యాలెన్స్ చేసుకుంటూ పోదాం. సల్ఫర్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. అంటే సల్ఫర్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఓకే. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆక్సిజన్స్ చూద్దాం. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ మనకు 3 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మరి ఆక్సిజన్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయకపోతే ఏం చేయాలి? మనము SO3 2- ఒక ఆక్సిజన్ని యాడ్ చేయాలి. ఒక ఆక్సిజన్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక H2Oను యాడ్ చేయాలి. ఎందుకోసం అంటే H2O యాడ్ చేసినప్పుడు ఒక ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి 3+1 ఏమైంది? 4. ఓకే. నౌ ఆక్సిజన్స్ ఆల్సో బ్యాలెన్స్డ్. దీంట్లో 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి 4, ఇక్కడ కూడా 4 అయ్యాయి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? హైడ్రోజన్స్ చూడండి. హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. మరి రైట్ సైడ్ లేవు కదా. లేకపోతే మనం డైరెక్ట్గా SO3 2- ప్లస్ H2O హైడ్రోజన్ కోసమని మనం డైరెక్ట్గా H+లు వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? H+లు. ఎన్ని? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 H+లు మనము రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సల్ఫర్లు 1, తర్వాత ఆక్సిజన్లు 3+1 4, ఇక్కడ 4, హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యాయి. దాని తర్వాత మీరు ఏం చేయాలి? సో ఎలక్ట్రాన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలక్ట్రాన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ మనకు ఎంత ఛార్జ్ ఉంది అంటే ఇక్కడ -2. దెన్ ఇక్కడ రైట్ సైడ్లో ఏముంది? -2 +2 అంటే ఇండైరెక్ట్లీ 0. ఎందుకోసం అంటే 2+, 2 మైనస్లు 2+లు టోటల్ ఏంటి? ఇక్కడ 0 ఉంది రైట్ సైడ్లో. దెన్ వాట్ అబౌట్ లెఫ్ట్ సైడ్? 2 మైనస్లు మాత్రమే ఉన్నాయి. 2 మైనస్లు ఉంటే దెన్ రైట్ సైడ్ కూడా 2 మైనస్లు ఉండాలి కదా. అందు గురించి ఏం చేయాలి అంటే యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? ఈ న్యూట్రల్కి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. మనం ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం కానీ ప్రోటాన్స్ యాడ్ చేయం. సో ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ 0. ఎలా అయినా వాటర్ మీద ఏం ఛార్జ్ లేదు కాబట్టి 0. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేసాం? దీనికి ఒక 2 మైనస్లు యాడ్ చేస్తాం. అప్పుడు -2 అంటే బ్యాలెన్స్ అయింది అని అర్థం. ఓకే, దిస్ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఇక్కడ 2- 2+, అగైన్ 2-. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2- ఉంది కాబట్టి రియాక్షన్ బ్యాలెన్స్ అయింది. ఆక్సిడేషన్ రియాక్షన్. ఇది హాఫ్ రియాక్షన్, సగమే బ్యాలెన్స్ చేసాం. ఇంకో సగం చూద్దాం. మ్యాంగనస్ ఎన్ని ఉన్నాయి? 1, ఆల్రెడీ బ్యాలెన్స్డ్. దెన్ వాట్ అబౌట్ ఆక్సిజన్స్? ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 4 ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఒక్కొక్క ఆక్సిజన్కి ఏం చేయాలి? ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తాం. Mn2+ ఎన్ని యాడ్ చేయాలి? 4 H2O యాడ్ చేయాలి. ఎందుకు? 4 ఆక్సిజన్స్ మనకి ఇక్కడ వస్తాయి కాబట్టి. సో నెక్స్ట్ మరి హైడ్రోజన్స్ ఎన్ని ఎక్కువయ్యాయి? మన 4 2s 8. కాబట్టి నేను ఇంతకుముందు ఏం చెప్పాను? డైరెక్ట్గా మనకు ఏం యాడ్ చేయాలి? 8H+. ఎసిడిక్ మీడియం కాబట్టి ఏం చేయాలి? 8H+ని యాడ్ చేయాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి? ఈ రియాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ మనం మీరు రాసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మ్యాంగనస్ బ్యాలెన్స్ అయింది, ఆక్సిజన్ బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనము ఎలక్ట్రాన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ -1 ఒకటి +8. ఎలా చెప్పావు? -1 ఇక్కడ ఉంది కదా,
మళ్ళీ +8 టోటల్ ఎంత +7 అంటే లెఫ్ట్ సైడ్ +7 ఉంది. రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ +4 దెన్ +2 +0 దెన్ వాట్ విల్ గెట్ 2+. సో ఇక్కడ ఏముంది +7 ఉంది. +7 ఉంటే ఏం యాడ్ చేయాలి? బ్యాలెన్స్ కావాలంటే యూ హ్యావ్ టు యాడ్ ప్లస్ 5 ఎలక్ట్రాన్స్. అంటే 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసామనుకోండి 5 మైనస్లు, అప్పుడు +2 ఈక్వల్ అయింది. ఏదైనా మనం బ్యాలెన్స్ చేయాలి, ఎలా అయినా బ్యాలెన్స్ చేయాలి. లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి, ఎలక్ట్రాన్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇంకొక విషయం సీక్రెట్ ఏంటంటే ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్లో యాడ్ చేసావు రియాక్షన్లో, ఎక్కడ యాడ్ చేసావు? రైట్ సైడ్లో యాడ్ చేసావు. గుర్తుపెట్టుకోండి అది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు రెండు ఒకటే రియాక్టెంట్ సైడే వచ్చినాయి అనుకోండి, లెఫ్ట్ సైడ్ రాంగ్. రైట్ సైడ్ వచ్చింది అనుకోండి రాంగ్. ఒక ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్, ఇంకో ఎలక్ట్రాన్స్ ఎక్కడ రావాలి? రైట్ సైడ్ రావాలి. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలక్ట్రాన్స్ని ఏదైతే బ్యాలెన్సింగ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 2 హాఫ్ రియాక్షన్స్. అంటే ఇక్కడ ఏమున్నాయి? 2 ఉంది, ఇక్కడేముంది? 5 ఉంది. ఇవి రెండింటిని మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? దేంతో ఒక దాంతో మల్టిప్లై. దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఈ టోటల్ రియాక్షన్ని మనము 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకు? ఎలక్ట్రాన్స్ ఈక్వల్ కావాలి కాబట్టి మనము అది తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 5తో మల్టిప్లై చేయాలి. అంటే 5 SO3 2 మైనస్ ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ? 5 H2O. దెన్ దట్ ఈస్ గివ్స్ రైస్ టు 5 SO4 దట్ ఈస్ 2 మైనస్ ప్లస్ 5 2s 10H ప్లస్ 10 ఎలక్ట్రాన్స్గా రావడం జరిగింది. అలానే దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 2 MnO4 minus 1 plus 2 8s are 16H plus 10 electrons gives rise to what is that? 2Mn2 plus 8H2O. సో ఈ విధంగా మనం రియాక్షన్ రాయాలి. దాని తర్వాత నెట్ రియాక్షన్ అంటే రెడాక్స్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్ బ్యాలెన్స్ చేసావు, తర్వాత రిడక్షన్ బ్యాలెన్స్ చేసావు. నౌ రెడాక్స్ రియాక్షన్. నేను ఈ రియాక్షన్ని మనం ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ రియాక్షన్ రాసిస్తున్నాను, తర్వాత నేను బ్యాలెన్స్ చేస్తాను. సో దీంట్లోనే నేను చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ని మనం చూసినట్టయితే మనకేమొస్తుంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ 5 SO3 2 మైనస్ ప్లస్ 5 H2O మనం వచ్చిన రియాక్షన్ మనం రాసుకుంటున్నాం. గివ్స్ రైస్ టు 5 SO4 2 మైనస్ ప్లస్ 10 H ప్లస్ 10 ఎలక్ట్రాన్స్గా మనము ఆక్సిడేషన్ రియాక్షన్ వచ్చింది కాబట్టి అది రాసుకున్నాం. దాని తర్వాత రిడక్షన్ని దట్ ఈస్ 2 MnO4 minus 1 then plus 16H plus 10 electrons gives rise to మనకి ఇక్కడ ఏమొచ్చింది? 2Mn2 plus 8H2O. సో న్యాచురల్లీ మనం ఈ రెండు రియాక్షన్ ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేస్తామో చూడండి. సో ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ రెండు క్యాన్సిల్ చేసాం. ఇక్కడ 5, ఇక్కడ 3 H2O. దెన్ ఆటోమేటికల్లీ మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 10, ఇక్కడ 16, అప్పుడు నీకు 6H+. ఇప్పుడు ఓవరాల్ రియాక్షన్ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఏంటా ఓవరాల్ రియాక్షన్? ఇది చూస్తే హియర్ లెఫ్ట్ సైడ్ 5 SO3 2 minus plus 2 MnO4 1 minus plus 6H plus gives rise to
5SO4 2 minus plus 2Mn 2 plus 3H2O. సో దీని ద్వారా ఏం చేసింది? దిస్ ఈజ్ నెట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అంటే ఒక ఆక్సిడేషన్ రియాక్షన్, హాఫ్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయాలి, రిడక్షన్ బ్యాలెన్స్ చేయాలి, దాని తర్వాత ఎసిడిక్ మీడియం ఆర్ బేసిక్ మీడియం గమనించి మనము అయాన్ బ్యాలెన్స్ చేసాం. సో ద రియాక్షన్ ఈస్ టోటల్లీ బ్యాలెన్స్డ్. సో ఈ విధంగా ఒక ఎసిడిక్ రియాక్షన్ను ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ.